మొంతా తుఫాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాపైన కూడా పడింది. 4 రోజుల పాటు విడవకుండా వర్షాలు కురవడంతో పొలాల్లో నిలిచిన నీటిని చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా బయటకు పంపించాలని శాస్త్రవేత్తలు సూచించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకర్రూర్, విడపనకల్లు మండలాల్లో సాగవుతున్న పప్పు శనగ, కంది, వేరుశనగ పంటలను రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి పరిశీలించి పంటలు కోలుకునేందుకు పలు సూచనలు అందించారు. పప్పు శనగ తర్వాత వేరుశనగ పంట పొలాలు యొక్క ముంపుకి గురి కావడం జరిగింది. దానికి మేము రైతులకి సలహాలు ఇవ్వడానికి అనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. పప్పు శనగ ఎక్కడైతే మనకు ఇక ముంపు ఉందో ఆ నీటిని బయటికి తీసివేయాలని కూడా మేము వారికి సూచించడం జరిగింది. అదేవిధంగా ఇక 1919 అనే మందును కూడా మనకు ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకోవాలి. వేరుశనగ అక్కడక్కడ చూసాము, హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ 1-2 రోజులు వర్షం ఉంది. దీన్ని చూసుకున్న తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ కాయలు ప్లస్ పశుగ్రాసం 2 కూడా మంచి నాణ్యతతో వస్తాయి. కాబట్టి 1-2 రోజులు హార్వెస్టింగ్ పోస్ట్పోన్ చేసుకోమని చెప్పాము. ఇక 2 గ్రాములో చూసినట్లయితే క్రాపు పూత దశ నుంచి కాయ గట్టిపడే దశ వరకు ఉన్నది. పూత రాలిపోకుండా ఉండడానికి వేప నూనె 5 ml పర్ లీటర్కి పిచికారీ చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి ఉధృతి తగ్గించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పూత రాలుతుంది అన్నప్పుడు మామూలుగా పూత రాలడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఈ మబ్బులతో కూడిన వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు పూత రాలుతుంది. కాబట్టి ప్లానోఫిక్స్ అనేదాన్ని 4 ml పర్ 10 లీటర్ ఆఫ్ వాటర్తో 40 ppm సొల్యూషన్ని స్ప్రే చేసుకున్నట్లయితే కొద్దివరకు పూత రాలడం తగ్గుతుంది. అదేవిధంగా న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల కూడా పూత రాలడం జరుగుతుంది. దీనికి 319 అనే దాన్ని 5 grams పర్ లీటర్కి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత రాలడం కూడా తగ్గుతుంది. అదేవిధంగా చీడపీడల వల్ల ఏమైనా పూత రాలుతుంది అన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది మరొక మచ్చల పురుగు అనేది వస్తుంది. హిమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేదా స్పైనోసాడ్ కానీ ఈ మందును 0.4 ml పర్ లీటర్కి పిచికారీ చేసుకున్నట్లయితే మరొక మచ్చల పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. హిమామెక్టిన్ బెంజోయేట్తో పాటు నోవల్యూరాన్ అనే కెమికల్ను కూడా 1 ml పర్ లీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గూడుల పైన ప్రభావం ఎక్కువగా ఉండి మరొక మచ్చల పురుగు ఉధృతిని నివారించుకోవడానికి తోడ్పడుతుంది. బెంగాల్ గ్రామ్ క్రాప్లో ఎక్కువగా నీళ్ళు నిలబడడం, నల్ల నేలల్లో సాగు చేయడం వల్ల ఎక్కువ నీళ్ళు నిలబడడం జరిగింది. వీటికి రైతులకు మేము సూచించడం ఏమంటే మొదటగా మురుగునీటిని అంతా బయటకు పోయేటట్టు, పొలం నుంచి బయటకు పోయేటట్టు తీసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత 2% యూరియా అంటే 20 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. 1-2 రోజుల తర్వాత ఇంటర్ కల్టివేషన్ అంటే ఎద్దులతో కానీ ఏదైనా మనము సాయిల్ ఓపెన్ చేయడం వల్ల మాయిశ్చర్ అనేది త్వరగా ఎవాపరేట్ అయిపోయి మొక్కలు త్వరగా రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కంది సాగు ఎక్కువగా ఉరవకొండ సబ్ డివిజన్లో 90,000 ఎకరాల పైన ఉంది. ఇందులో లేపాక్షి పింక్, తర్వాత ధనలక్ష్మి, LRG 52, 105 లాంటి రకాలను సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా PRG 176 లాంటి రకాలు. పూత దశ నుంచి కాయ దశ వరకు కూడా అంటే 70 నుంచి 85 రోజులు పంట ఉంది ప్రస్తుతము. అయితే ఈ పంటను మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య పప్పు శనగ 15-20 రోజులైంది సాగు చేసి JG11 లాంటి రకాలు వాడుతూ ఉన్నారు. ఇవి ఎక్కడైతే ముంపుకు గురైనాయో ఆ ప్రాంతంలో కూడా మేము ఈ పప్పు శనగ బెంగాల్ గ్రామ్ విత్తనాలు ఇవ్వటానికి కూడా మేము రీసోయింగ్స్ చేయటానికి మేము ప్రతిపాదనలు కూడా పంపిస్తూ ఉన్నాము. అయితే రైతులు ఈ పప్పు శనగకు కూడా ప్రభుత్వం ఫసల్ బీమా కింద ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఎకరానికి 450 రూపాయలు డిసెంబర్ 15వ తేదీ లోపల వారు చెల్లించాలి. ఈ విషయాన్ని కూడా మేము అవగాహన తీసుకొని వస్తాము. రైతులు ఈ జాగ్రత్తలంతా కూడా పాటించి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి వివిధ పంటల్లో మంచి దిగుబడులు పొందాలని మేము ఆశిస్తున్నాం.